చివరిగా ఇటీవల అంటే సోషల్ మీడియా వేదిక ద్వారా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందినటువంటి హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ కంటెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కంటెస్ట్ చేయడానికి అవకాశం ఎవరైతే బీజేపీ పార్టీ కల్పించారో కుంపల్లి మాధవలత గారు ఈ విరించి హాస్పిటల్ ఎండి ఒక పనికి మాలిన ఆమె వచ్చి ఇలా మాకు చెప్తుంది ఏమా బాబు, ఆమె వచ్చి ధర్మము సర్మము నల్లపూసలు ఎక్కడ పెట్టుకోవాలి ఆమె చెప్తే మా ఆడోళ్ళకి తెలుసా ధర్మం గురించి. ఆమె కరోనా టైంలో వారి పేరు చెప్పగానే ఇంతకాని అరే మరి కాదుగా మరి కోపమేంది భయ్, ఆమె ఇలా మాకు ధర్మం గురించి వచ్చి మా మాటలు మంత్రాలు చెప్తుంది. కరోనాలా వాళ్ళు దోచుకునే మా సొంత తాత చచ్చిపోయింది అబ్బా హాస్పిటల్లా, మా సొంత తాత చచ్చిపోయింది మల్లేష్ యాదవ్ అని చెప్పి అలీజా కొట్లలో ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళు. అంత దొంగలు వాళ్ళు. ఆమె అంత దుష్ప్రచారం చేస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఎంఐఎం వాళ్ళు. నా హాస్పిటల్ నుంచి అటువంటి ఏం జరగలేదని చెప్పేసి అరే రమ్మని చెప్పబ్బా, నా ముందుకు రమ్మను. ఆమె ఏవైతే మీడియాలు పెడుతుందో అన్నింటిలో నేను కామెంట్ కూడా పెట్టినా. నేను నువ్వు మంచిగా అడిగిన క్వశ్చన్, మా సొంత తాత చచ్చిపోయిందని చెప్తున్నా. నేను కదే విరంచి హాస్పిటల్లో కరోనాలో వాళ్ళ హాస్పిటల్ మీద వచ్చిన కంప్లైంట్లు ఏ హాస్పిటల్కి రాలే. ఎట్లా చనిపోయింది మీ తాత? ఇట్లనే భయ ఒంట్లో బాగాలేక అడ్మిట్ అయ్యి మంచిగా నడుచుకుంటామండి పైకి. 2 రోజుల తర్వాత పీనుగుని పంపించారు. అరే నీ అమ్మ ఇదేంద్రా భయ్ చచ్చిపోయినా మేము పరిచయం. అరే ఏమరానైనా ఇదేం పరిచయం. ఇప్పుడు హాస్పిటల్ ఎదురుగానే బాలాజీ గ్రాండ్ బజార్ అని ఉంటుంది, కొంచెం ముందుకు పోతే ఆడ మా బాబాయ్ది వెజిటేబుల్ షాప్ ఉంటుంది, మా మమ్మీ వాళ్ళ చెల్లె హస్బెండ్ది. అరే ఇక్కడ దగ్గర ఉంది ఇక్కడ తేండి అని మా బాబాయ్ చెప్పడం వల్ల తీసుకొని జాయిన్ చేసినాం. అటువంటి దరిద్రమైన హాస్పిటల్. ఆమె ఇవాళ నేను యాగాలు చేస్తున్నాను డబ్బులు తీసుకున్నాను దగ్గర 3.5 లక్షలు తీసుకున్నాను 2 రోజులకే. ఇలా ఆమె మేము యాగాలు చేస్తున్నాం శివుని కపించి. అరే అమ్మ నువ్వు చేస్తుడేందే తల్లి, పుట్టుపూర్వకం నుంచి చేసుకుంటూ వచ్చిర్రు. నువ్వు ఉండొచ్చు, నువ్వు ఏదైనా ఉండొచ్చు. నీకంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈ రోజు నుంచి నువ్వు ఫ్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి, చూస్తా. ఓకే హెల్త్ క్యాంప్ గురించి హాస్పిటల్ నుంచి చేసినదే సేవ. నేను ఇంకొక చోటు నుంచి రూపాయి సంపాదించుకుంటున్నా. ఇక్కడ ప్రతి రోజు కూడా నాకు పెద్ద ఎత్తున నష్టం ఉంది, సమ్ లాక్స్ లో అని చెప్పేసి. నష్టం ఉంటే ఓడి చేయమంటాను ఎందుకు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సేవ కోసం అని చెప్పేసి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నీకు రూపాయి రాకపోతే నేను కూర్చుంటావా? నేను ఎందుకు వచ్చినా? నీ స్టూడియోలో వస్తే నేను నా పార్టీ గురించి నేను మాట్లాడుకోవచ్చు, నా పార్టీ గురించి నేను ప్రజలకు చెప్పుకోవచ్చు అని నువ్వు ప్రజలకు చూపిస్తావు. నేను వచ్చిన నాకు లాభం జరుగుతుందని వచ్చినా కదా నీకు దగ్గర. నష్టం చేస్తాను ఆ ఉద్దేశంతో నేను హాస్పిటల్ నుంచి చర్యలు చేపట్టట్లే, సేవ అనే దృక్పథంతో చేస్తా ఉన్నా. నాకు ఇంకా వేరే బిజినెస్ ఉన్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారం ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఎంఐఎంలు చేస్తున్నారు. నేను ఇన్ని రోజు ఆమె ఇప్పుడు నేనేమంటాను సరే ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్నాం. ఈమె సంకలనం నాకుతుంది కాంగ్రెస్ అని నేను చెప్తున్నా. ఆమె నాకుతుంది బీజేపీ, ఆమె గుజరాత్లో బూట్లు నాకుతుంది. కానీ నేను చెప్పేది ఆమెకి అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఒకటే హైదరాబాద్లో ఒక హెల్త్ క్యాంప్ పెట్టమని చెప్పు ఫ్రీ, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. రెండోది ఇవాళ ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు పార్టీలోకి వచ్చింది, ఇప్పుడు రాజకీయంలోకి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా విరంచి హాస్పిటల్ ఓనర్ని, 2021, 20లో 22లో నీ హాస్పిటల్ మీద ఈ కామన్ పీపుల్ ఎంతమంది కంప్లైంట్ ఇచ్చారో నేను బయటికి తీయాలా? తీస్తే అయింది. ఇవాళ మేము కాంగ్రెస్ వాళ్ళము ఆమెని నెగిటివ్గా మాట్లాడుతున్నాం కదా, ఎంఐఎంలో మాట్లాడుతున్నాం. సరే కామన్ పీపుల్ ఎంతో మంది కంప్లైంట్ చేసిరుగా 2020, 21, 22లో. మళ్ళీ ఆ కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఏమంటది? ఇప్పుడు మీలాగా ఇప్పుడు మీడియా వాళ్ళు ఏదైనా ఉన్నది చెప్తారు. ఒకటప్ప TV9లో కూత కూసింది. TV9 ఆమె ఒక ఇంటర్వ్యూలో అడిగింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అంటే టక్కని ఇట్లా TV9 చూపించారు విరేంజీ హాస్పిటల్ ఇట్లా జరిగిందని. ఏంటంటే ఏదో అక్రమంగా అవి సంపాదించుకున్నారు వాళ్ళు. ఆ ఆస్తులు కాపాడుకోనికే ఏదో బీజేపీలో వేరు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఏదో బీజేపీలో పోతే కాపాడతారు, ఏమి కాపాడరు. రేపు సందర్భం వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లయితే కవిత గారు పోయారో ఇలాంటి వాళ్ళు కూడా అందరు పోతారు. ఏ అక్రమంగా ఎవరెవరైతే సంపాదించిందో అడ్డగోలుగా సంపాదించారు కదా. మీకు సాధ్యపడలే కాంగ్రెస్ పార్టీకి, మీకు చేతగాలే. నేను అసదుద్దీన్ ఓవైసీల మీద పోటీసి గెలిచి చూపిస్తా. ఈ హైదరాబాద్ పార్లమెంట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులంతా నా వైపు ఉన్నారు, తరిమి కొడతాం. ప్రతి వీధి తిరుగుతా, వాడ తిరుగుతా, వార్డులో తిరుగుతా, నా వైపు ఉన్నారు హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులంతా గెలుస్తున్నాం రేపు హైదరాబాద్ పార్లమెంట్లో అని చెప్పేసి. నువ్వు ఇన్నే ఉంటావు, నేను ఇన్నే ఉంటా. ఓకే జూన్ 4వ తేదీ ఆమె గెలిస్తే సగం గుండు కొరిగిపించుకోండి, సగం మీసం సగం గడ్డం గురించుకొని నీ స్టూడియోలోకి ఈయనే కెమెరా ముందే కొరిగించుకొని పోతా. ఇంకొకటి సరే నీకైతే నేను ఛాలెంజ్ చేయలేను, నువ్వు మీడియా నువ్వు చేయించుకోండి నేను అడగలేను, అవసరం లేదు. వారు చేసిన విమర్శలు ఇది నా ఛాలెంజ్ కాదు, వారు అన్నటువంటి మాటలు మేము ముందర వస్తాను. నేను ఎందుకు గుండు గురించుకోవడం పనికి మాలిన మాటలు ఆమె మాట్లాడుకుంటుంది కానీ ఆమెకేం పని లేక పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయడానికి వచ్చి ఊకే కొన్ని పేడ్ మీడియాలు ఉన్నాయి, కొన్ని ఆ పేడ్ మీడియాలను పట్టుకొని వాళ్ళ మీద వాళ్ళని పట్టుకొని ఏదో ఉరుతా ఉంది ఆమె. సరే ఉరుకొని నేను చెప్తున్నా
క్యాంపెయినింగ్ స్టార్ట్ కానీ ఏంటంటే అదే ఓల్డ్ ఆమె సిటీలో డబ్బులు ఇచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూలలో కూర్చొని అది ప్రచారం చేసుకుంటున్నారు కొన్ని మీడియాలు ఉన్నాయి భయ్, ఆ కొన్ని మీడియాలు పైసలు ఇచ్చి పైసలకే చేస్తున్నారు ఆమెకి. కొన్ని మీడియాలు పైసలు తీసుకొని ఆమె పబ్లిసిటీ చేస్తున్నారు ఆమెని. 100% చెప్తున్నా. విరంచి హాస్పిటల్ ఓనర్ ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్ కంటే ఇప్పుడు యాస్పిరెంట్ ఉంది కదా, ఆమె కొన్ని మీడియా వాళ్ళకు డబ్బులు తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటుంది. సరే నేను డబ్బులు ఉన్నాయి అక్కడ మస్తుగా అడ్డగోలుగా సంపాదించిన పెట్టుకోలే, సరే ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను ఆమె కనుక హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గెలిస్తే ఇక్కడనే నీ మీడియాలోనే నీ కెమెరా ముందే సగం గుండు సగం మిసం సగం గుండి కొరిగించుకొని పోతా ఇడికని, ఇడికేంచి ఎడికి పోతా అదే చార్మినార్ కాడికి పోతా నడుచుకుంటా పోతా ఇడికని. ఓకే అది ఆమె గెలవదు, అది కాదు. సరే గెలిస్తే ఇచ్చేసా. రెండోది కాంగ్రెస్ పార్టీ గెలిచారా నేనేం చెప్తున్నా డిపాజిట్లు రావంట మీకు. నేనేం చెప్తున్నా, హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం ఓడగొట్టేటోడు ఎవడు లేడు. ఎందుకంటే అక్కడ మైనారిటీస్ ముస్లిమ్స్ కరుడు గట్టి ఉంటారు. ఎంఐఎంకి అక్కడ కరుడు గట్టి ఉంటారు, వాళ్ళని ఎవరు ఓడగొట్టలేరు. టీఆర్ఎస్ ఓడగొట్టలేదు, కాంగ్రెస్ ఓడగొట్టలేదు, టీడీపీ గతంలో టీడీపీ ఓడగొట్టలేదు, కాంగ్రెస్ ఓడగొట్టలేదు, బీఆర్ఎస్ ఓడగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఓడగొట్టది, ఈ బీజేపీ కూడా ఓడగొట్టది. ఆమె అంటుంది కదా, ఆమె ఏదైతే మాట్లాడుతారు, ఆమె డిపాజిట్ తెచ్చుకోమని ఫస్ట్. ఆమె కష్టపడేది, ఆమె చేసేది, ఆమె మాటలు, ఆమె ధర్మాలు కర్మాలు అవన్నీ ఆమె డిపాజిట్కే సరిపోతాయి. నువ్వు చూస్తుండు క్యాంపెయినింగ్ స్టార్ట్ గా ఆమె టమాటాలతో గుడ్లతో కొట్టకపోతే చూడాలి. కాంగ్రెస్ మేము ఎందుకు కొడతాం ఎంఐఎంఓలు? కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయి, బీజేపీ అభ్యర్థి మాధవలత గారికి 100% బీజేపీ కంటే ఒక్కోటి మాకు ఎక్కువ వస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ బీజేపీ అభ్యర్థి కంటే ఒక్క ఓటైనా కాంగ్రెస్ అభ్యర్థికి వస్తుంది. బేసిక్ గా స్త్రీ ఒక పెద్ద శక్తి, ఆకలి ఉంటే అన్నం పెడుతుంది, లేకపోతే ఏంటనేది ఇంట్లో స్త్రీ ఉందబ్బా, వాళ్ళంతా తన వైపు ఉంటారని చెప్పి నేను ఏం చెప్తున్నా, ప్రతి ఇంట్లో స్త్రీ ఉంది, ప్రతి ఇంట్లో స్త్రీ ఉంది. మా ఇంట్లో కూడా స్త్రీ ఉంది, నాకు కూడా పెళ్ళైంది, నాకు కూడా భార్య ఉంది. ఏనవా నేను కూడా అట్లా అడ్డగోలుగా సంపాదించి నేను ముందుకు రాకుండా ఆమెను కూడా ముందుకు పంపొచ్చు అని మాకు అవసరం లేదు. ముందు నిలబడతాం, మళ్ళీ భర్త నిలబడమనండి ముంగల్కి వచ్చి, అలా భర్త నిలబడమని మాధవిలత ముందుకు రమ్మనండి. ఆయన ఎందుకు లోపల కూర్చొని ఆడలకు ముందుకు. ఏమైపోయిందంటే కొంతమంది ముందుకు రాలేరు మొగోలు. అరే మమ్మల్ని ఏ కేసులు వేస్తారు, మమ్మల్ని ఓడి తిడతాడో అని చెప్పి భయంతో చేసిన తప్పులు చాలా ఉంటాయి. ఆడవాళ్ళని ముందు ఆడవాళ్ళని ఎవరేమనుకోండి, ఓల్ సిటీ ఆడవాళ్ళు అట్లా కాదు. నేను కూడా పుట్టి పెరిగింది ఓల్ సిటీ దులిపేట్లో, నేను కూడా పుట్టింది జాలెన్మానే, నా పుట్టుపూర్వకం కూడా. రాజాసింగ్ నా ఇల్లు ఏదైతే ఉందో నా ఇంటి పక్కనే రాజాసింగ్ ఇప్పుడు ఇల్లు కట్టుకుని దులిపెట్టి మాధురు కనాల. రాజాసింగ్ టికెట్ ఇవ్వడానికి మీరు ఏమని భావిస్తున్నారు? మాకెందుకు పోయి అవలాలు ఏమని చేసుకోండి, మాకు సంబంధం ఏముంది. కానీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్య ఒకటి, ఎవరు మొగలు లేరా బీజేపీ నుంచి పోటీ చేయడానికి? దానికి అమిత్ షా కిషన్ రెడ్డి చెప్పుకోవాలి. పనికిమాలినోడు వాళ్ళకు ఒక ప్రెసిడెంట్ ఉండుగా కిషన్ రెడ్డి, వాడైతే వేస్ట్ కాడు. ఒక్క సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిండు కిషన్ రెడ్డి. ఒక్క రూపాయి సెంట్రల్ నుంచి ఫండ్ తెచ్చి అన్నాడు పెట్టలే. ఒక్క ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు కిషన్ రెడ్డి. సో ఆయన కిషన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి చేయడు. అందుకోమే కదా అప్పుడు రాజాసింగ్ టికెట్ ఇస్తే రేపు నేనేడు ఇదైతాను అని చెప్పి భయంతోనే మాధవిలతను వీళ్ళని వాళ్ళ దగ్గర ఏదో కొన్ని దొన్నుకుంటాడు, డబ్బులు తీసుకుని టికెట్ పంచుకుంటాడు. కిషన్ రెడ్డి పనే అది కదా.